కార్యక్రమం అంతా ఎందుకు జరుగుతూ ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఇళ్ల స్థలాలు లేని వారికి సంబంధించి 1 సెంటు స్థలాన్ని పట్టణాల్లో ఉన్న వాళ్ళకి, గ్రామీణ ప్రాంతాల్లో 1 సెంటున్నర స్థలాన్ని ఇచ్చారు. అప్పుడే కమ్యూనిస్ట్ పార్టీ, వ్యవసాయ కార్మిక సంఘం 1 సంవత్సర కాలం పాటు కొట్లాడి. ఎందుకంటే ఈ సెంటు మీకేమో పెద్ద పెద్ద బంగళాలు కట్టుకున్నారు, కనీసం బాత్రూమ్ కట్టడానికి కూడా సరిపోదు సెంటు. అట్లాంటిది కుటుంబాలు కాపురాలు ఉండాలంటే కష్టంతో కూడుకున్న పని. కనీసం మీరు ఇవ్వాలనుకుంటే టౌన్లో స్థలం విలువ పెరిగింది కాబట్టి 2 సెంట్ల స్థలం టౌన్లో ఇవ్వండి, పల్లెల్లో స్థలం రేటు తక్కువగా ఉంటుంది కాబట్టి 3 సెంట్లు ఇవ్వండి అని చెప్పేసి అడిగాం. అడగటమే కాకుండా రకరకాల రూపాల్లో మీ బోటి వాళ్ళందరినీ సమీకరించి ఎంఆర్ఓ కార్యాలయాల దగ్గర, గ్రామ సచివాలయాల దగ్గర ఆందోళన చేయటం, అలాగే అందరినీ పోగేసి రాష్ట్ర స్థాయిలో కూడా పెద్ద ఆందోళన చేశాం. అయినా కానీ ఆయన ఎందుకనో తెలీదు, ఆయన ఏదైతే ఇవ్వాలనుకున్నాడో సెంటున్నర కాడికే ఫిక్స్ అయిపోయేది. దాంతోపాటు ఇంటి నిర్మాణానికి సంబంధించి 1,80,000 రూపాయలు ఇచ్చారు. అలాగే డ్వాక్రా గ్రూప్ మహిళలు ఉంటే ఇంకో 30,000 రూపాయలు పెంచారు. అంటే 2,10,000 రూపాయలు. అంటే ఈ డ్వాక్రా గ్రూప్ మహిళలకు ఇచ్చేది తిరిగి కట్టేసేది. అప్పుడు దానికి కూడా చెప్పాం, సరిపోదండి. ఎందుకని ఇల్లు కట్టేవాడేమో అంటే భవన నిర్మాణ కార్మికులు ఇల్లు కట్టినందుకే 1,50,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయలు అడిగారు. అవునా కాదా?